హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి రంగనాయకుల స్వామి కోన. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు ఇక్కడ పల్లె వచ్చేసి తలమంచి పట్నం అనుకుంటే ఇక్కడ దగ్గరలో ఉంది మనకు తలమంచి పట్నము. సో ఆ తలమంచి పట్నం దాటుకొని మీరు కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే కనుక మీకు చూడండి ఇక్కడ బోర్డు కనబడుతుంది. చూడండి ఇక్కడ రంగనాయకుల స్వామి కోన అని చెప్పేసి. సో మీకు దగ్గర వెళ్ళి చూపిస్తాను చూడండి బోర్డు కూడా నేను. సో కొద్దని చూపిస్తాను మీకు దగ్గర వెళ్ళేసి. సో చూడండి ఫ్రెండ్స్, శ్రీ రంగనాయకుల స్వామి కోన దారి అని ఇక్కడ ఉంది. సో మనకు గూగుల్ మ్యాప్లో వచ్చేసి ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ దాదాపు ఒక 4 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. సో మనము ఇప్పుడైతే మనకు ఈ రూట్లో మనం ఒక 4 కిలోమీటర్స్ వెళ్తే కనుక మనకు రంగనాయకుల స్వామి కోన అయితే వస్తుంది. సో ఆలస్యం చేయకుండా మనం అయితే వెళ్ళిపోదాం ఇక్కడ. మనం మొత్తానికైతే రంగనాయకుల స్వామి కోనకైతే వచ్చాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, సో అదే రంగనాయకుల స్వామి కోన ఫ్రెండ్స్. సో ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గరలో మనకు వాటర్ అనేది ఫ్లో అవుతా మనకు ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఆ దృశ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది. సో లోపలికైతే వెళ్దాము. లోపలికి వెళ్ళేసి మీకు ఆ టెంపుల్ లోపల మనకు వీడియో తీసేసాక మీకు లోపల చూపిస్తాను. సో మ్యాక్సిమం ఈ వీడియోలో ఇక్కడ చూడవలసిన ప్రదేశాలను అయితే మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని మేము ఆశిస్తున్నాము. సో లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. దీని కింద దీని కింద పోయింది. జాగ్రత్త, స్లిప్ అవుతా జాగ్రత్త. సో ఈరోజు నిజంగా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే మేమైతే ఒక కొత్త ప్రదేశానికి అయితే వచ్చాము. సో ఈ ప్లేసు మాకు నిజంగా తెలియదు. సో వేరే వాళ్ళు చెప్పడం వల్ల మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. సో మేము వచ్చింది కాకుండా మీకు మా వీడియో ద్వారా మీకు కూడా మేము తెలియజేస్తున్నాము. సో ఇది ఒక మంచి ప్లేస్ ఫ్రెండ్స్. సో మనకు వీకెండ్స్లో కానీ లేదంటే ఏదన్నా ఒక ట్రిప్ లాగా మనం వేసుకోవాలన్నా కూడా నిజంగా ఇది భలే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లేస్ అయితే నిజంగా సూపర్గా ఉంది.
ఈ రంగనాయకుల స్వామి కోన వచ్చేసి జమ్మలమడుగు నుండి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా తలమంచిపట్నం నుంచి దాదాపు 4 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. వర్షాకాలంలో అయితే ఇక్కడ మనం అందమైన జలపాతాన్ని చూడవచ్చు. ఈ ప్రదేశాన్ని ఎలా చేరుకోవాలి అంటే జమ్మలమడుగు నుండి తొర్రివేముల మీదుగా గంగు నారాయణపల్లి గండికోట కాలువ దాటి మట్టి రోడ్డు ద్వారా మనం ఈ ప్రదేశాన్ని చేరుకోవచ్చు. లేదా జమ్మలమడుగు నుండి తలమంచిపట్నం వెళ్ళి అక్కడ నుండి 4 కిలోమీటర్లు ఎడమవైపుకు వెళ్తే గండికోట కాలువ వస్తుంది. ఆ కాలువను దాటి కొద్ది దూరం వెళ్తే మనకు రంగనాయకుల స్వామి కోన వస్తుంది. ఇక్కడి గుహలో ఉన్న శ్రీ రంగనాయకుల స్వామి విగ్రహం వచ్చేసి దాదాపుగా 500 సంవత్సరాల క్రితం నాటిదట. అదేవిధంగా శ్రీ రంగనాయకుల స్వామి విగ్రహం పక్కనే మనం గోవిందరాయ స్వామిని కూడా సందర్శించవచ్చు. అంతేకాకుండా ఈ గుహలో మనం ఇంకా ఆల్వార్ల విగ్రహాలను కూడా సందర్శించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ శ్రీ రంగనాయకుల స్వామి కోన గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బాయ్.